Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చిన క్వశ్చన్కి which of the following statements is correct? No procedure laid down in the constitution for the removal of a governor from his or her post. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మిగతా స్టేట్మెంట్స్ అన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి. సేమ్ పర్సన్ కెనాట్ బి అపాయింటెడ్ ఇవి ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో ఈరోజు టాపిక్ న్యూస్లో చాలా ఎక్కువగా ఉందండి. వాయనాడ్ అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ నుంచే రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కేరళలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా విపరీతమైనటువంటి కొండ చర్యలు విరిగిపడడం, దీని కారణంగా దాంతోపాటుగా వర్షాలు, వీటి కారణంగా చాలామంది చనిపోవడం జరిగింది. సో ప్రకృతి విపత్తుల్లో భాగంగా ముఖ్యంగా భౌగోళిక శాస్త్రంలో ఈ విపత్తులు ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడడం అనేటటువంటిది సర్వసాధారణంగానే భారతదేశంలో ఆయా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జరిగేటటువంటి ఒక భౌగోళిక చర్య. దీనికి సంబంధించి ఇప్పుడు కేరళ ప్రభుత్వం చిన్న కాంట్రవర్సీస్ కూడా వస్తున్నాయి. అక్కడికి మీడియాని అది అలౌ చేయట్లేదని బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద కొంత ఇది కూడా చేస్తున్నారు, వివాదము. అయితే అదేమైనప్పటికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం చూడాలని అనుకుంటే అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ మనకి ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, దీనికి సంబంధించిన కారణాలు, అలాగే ల్యాండ్ స్లైడ్స్ అట్లాస్ ఆఫ్ ఇండియా అని ఇస్రో వాళ్ళు ఒక అట్లాస్ని చేశారు. అది మ్యాప్ ఒకటి గీసి ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ పడతాయి ఇంటెన్సివ్గా అనేది వాళ్ళు చెప్పారు. సో వీటి గురించి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, వాయనాడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ సివియర్ ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, దీనికి తాలూకా డిజాస్టర్స్. దీంతో పాటుగా ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ వచ్చింది 24 అవర్స్లో 140 మిల్లీమీటర్స్ రైన్ఫాల్. దీని కారణంగా మనకి చాలా విపరీతమైనటువంటి అలజడి జరిగింది. ఈవెన్ 2018లో కూడా కేరళలో ఈ ప్రాంతంలోనే వరదలు రావడం వల్ల 500 మంది చనిపోయారు. సో ఈ వాయనాడ్ అనేటటువంటి ప్రాంతంలో సివియారిటీ ఆఫ్ డిజాస్టర్ అంటే ఇంత ఎక్కువగా ఈ ప్రకృతి విపత్తు రావడానికి ఎకలాజికల్ కండిషన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి అడవుల నరికివేత కానీ లేదా డీఫారెస్టేషన్ అని అంటాం మనం, చెట్లు నరికివేత, ఇవి కారణాలుగా ఉన్నాయి అని చాలామంది ఎన్వైర్మెంటలిస్ట్ వాదనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మాధవ్ గాడ్గిల్, కస్తూరి రంజన్ కమిటీస్ కూడా వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి గతంలో ఇచ్చారు కూడా. సో కాబట్టి కేరళలో వచ్చినటువంటి ఈ విపత్తు ప్రకృతిపరమైన విపత్తు కాదు, మనుషులు చేసినటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల ఈ విపత్తు వస్తుంది అనేటటువంటిది ఇక్కడ అంశం. దీనికి సంబంధించి అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటంటే ఒక రాక్ అంటే రాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ, డెబ్రిస్, సాయిల్ అంటే మొత్తంగా నేల, డెబ్రిస్ అంటే మట్టి, ఇది పైనుంచి కిందకి అంటే కొండ ప్రాంతం ఇలా ఉందని అనుకుంటే ఈ పైనుంచి కిందకి ఇలా మూవ్ అవుతూ వెళ్ళడాన్ని అంటే స్లోప్ ఉంటుంది కదా, ఇక్కడ వాల్ ఉంటుంది, ఈ వాలులో ఆ రాళ్ళు కానీ అదే పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ లేదా ఈ మట్టి కానీ అలా కిందకి స్లైడ్ అవ్వడం ఏదైతే ఉంటుందో ఆ వాల్లో ముందుకు ఇలా తోసుకొని ముందుకు వెళ్ళడాన్ని ల్యాండ్ స్లైడ్స్ అని అంటాం. ఇది ప్రకృతి కారణంగా జరుగుతుంది, కొన్ని మనిషి చేసినటువంటి చర్యల వల్ల కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎక్కువ సందర్భాల్లో విపరీతమైన వర్షాల కారణంగా కానీ లేదా భూకంపాల కారణంగా కానీ లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ లేదా మనిషి చేసేటటువంటి అభివృద్ధి అనేటటువంటి పేరుతో మనం చేసేటటువంటి పనుల వల్ల కానీ లేదా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అంటే కింద భూమిలో ఉన్నటువంటి నీరు తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు భూమి కూడా కొంచెం సర్దుకుంటుంది, దానివల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కారణాల వల్ల మనకి కొండ చర్యలు విరిగిపడడం అనేది జరుగుతుంది. ఇందులో రకాలు ఉన్నాయి. ఫాల్ అంటారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొండను అనుకుంటే ఇక్కడ కొండ చర్య విరిగి దబ్బని కింద పడిపోతుంది, దీన్ని ఫాల్ అని అంటారు. టాపుల్ అంటే ఏంటి, ఈ కొండ చర్యలు ఇలా ఉన్నవి ముక్కలు ముక్కలయ్యి ఒకదాని మీద ఒకటి పడి కిందకి దొల్లున్నట్టుగా వెళ్తాయి. సో దీన్ని టాపుల్ అంటారు. ఇవి ఎక్కువగా మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ లేదని అనుకుంటే హిమాలయాస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతాయి. స్లైడ్ అంటే ఇది స్లోప్ ఒక 45 degrees ఉంటుంది, ఈ పైన ఉన్నటువంటి మట్టి ఇలా ఒకేసారి కిందకి వెళ్ళిపోయి ఆ స్లైడ్ అయిపోయి కింద జారుకుంటూ కిందకు వచ్చేస్తుంది. ఇవి సాధారణంగా మనకు మంచు పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో లేదా మట్టి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి స్లైడ్స్ వస్తాయి. అలాగే స్ప్రెడ్ అంటే ఏంటంటే ఇగో ఇక్కడ పైన ఉన్నదే, దీంతో పెద్దగా ఏం జరగదు, కానీ ఈ స్ప్రెడ్లో చాలా ఎక్కువ మోతాదు ఉన్నటువంటి మట్టి ముందుకెళ్తుంది. సో దాంతోపాటుగా ఫ్లో అంటే ఏంటంటే ఇంక ఇక్కడ ఉన్నట్టు మీరు చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఒకేసారి కిందకు జారుతుంది. ఇది సాధారణంగా మనకి చెట్లు నరికివేత కారణంగా వచ్చేటటువంటిది ఫ్లో. ఇలా రకరకాల ల్యాండ్ స్లైడ్స్ని మనం చెప్పచ్చు. అయితే మనకి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇస్రో వాళ్ళు తయారు చేసినటువంటి ఈ అట్లాస్ ఏంటంటే ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగి పడతాయి అనే దానిపైన ఇస్రో ఒక మ్యాప్ గీసింది. ఆ మ్యాప్ ప్రకారం దేశంలో మనకి ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ అంటే ప్రపంచంలో ఇలా కొండ చర్యలు విరిగిపడ్డం అనేటటువంటి దాంట్లో ఇండియా
టాప్ నేషన్స్లో ఉంది. టాప్ 5 ల్యాండ్ ప్రౌన్ కంట్రీస్ అంటే మొదటి 5 దేశాల్లో ఇండియా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు? ఇండియా కాకుండా మిగతా 4 చైనా, యూఎస్, ఇటలీ, స్విట్జర్లాండ్. భారతదేశంలో దాదాపుగా 12.6% అంటే 0.42 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ యొక్క కొండ చర్యలు విరుగుపడడం అనేటటువంటి దానికి ప్రోన్ అయినటువంటి ఏరియాస్. భారతదేశంలో ల్యాండ్ స్లైడ్స్ 66% ఎక్కువగా నార్త్ వెస్ట్ హిమాలయాస్ ప్రాంతంలో జరుగుతుంటాయి, అంటే జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి ప్రాంతాలు. ఇంకోటి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ 18.8% పడతాయి. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో 14.7%. ఇప్పుడు వాయనాడ్ వచ్చినటువంటిది ఈ ప్రాంతంలో వచ్చింది. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడడం వల్ల మనకు అయ్యేటటువంటి లాస్ దాదాపుగా 1 నుంచి 2% గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉంటుంది. అంటే భారత్ లాంటి దేశాల్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల 1 నుంచి 2% జిఎన్పి అనేది తగ్గుతుంది, లాస్ ఉంటుంది అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు చెప్తోంది. సో దీనికి సంబంధించి మేజర్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయని కనుక మనం చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపుగా మన దేశంలో జరిగేటటువంటి దాంట్లో 50% ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా హిమాలయస్లో జరుగుతూ ఉంటుంది. అలాగే వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలో ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ కొండ చర్యలు విరిగిపడడం ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి జరుగుతాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేరళలో జరుగుతుంది. అలాగే అరకు రీజియన్ ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నటువంటి ఒకే ల్యాండ్ స్లైడ్ ఏరియా ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. తెలంగాణ పీఠభూమి, ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఉండవు అసలు. సో కాబట్టి అరకు ప్రాంతంలో జరుగుతుంది. అలాగే 17,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి కేరళలో మోస్ట్లీ వెస్టర్న్ ఘాట్స్లో ల్యాండ్ స్లైడ్ ప్రో ఏరియాస్ ఉన్నాయని మ్యాపింగ్ చెప్పారు. అందులో వాయనాడ్ జిల్లా ఒకటి. సో అందుకే వాయనాడ్లో ఎక్కువగా మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ల్యాండ్ స్లైడ్స్ ప్రోన్ ఏరియాస్కి సంబంధించి హైలీ ఎఫెక్టెడ్ ఏరియాస్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. మిగతావి ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రాల్లో అయితే అసలు ఏం జరగవు అనమాట. రాజస్థాన్లో ల్యాండ్ స్లైడ్ జరగడానికి ఇసుకుంటే ల్యాండ్ స్లైడ్ ఏం జరుగుతుంది? ఏం ఉండదు. సో కాబట్టి మేజర్ ల్యాండ్ స్లైడ్ మన దేశంలో జరిగినవి అంటే ఇప్పటి వరకు కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లినటువంటి సందర్భాలు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో 2013లో జరిగింది. అప్పుడు విపరీతమైన వరదలు, వానలు ఇవన్నీ వచ్చాయి. అలాగే కేరళలో 2020లో పెటిముడి అనే ప్రాంతం, అలాగే మహారాష్ట్రలో ముంబై, ఇవన్నీ కూడా మీకు వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లోనే జరిగినాయి. ఎందుకు? పశ్చిమ కనుమల్లో అడవుల్ని నరికేస్తున్నాం. నరికేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్గా మట్టి ఇవన్నీ జారుతాయి. జరిగినప్పుడు ల్యాండ్ స్లైడ్ వస్తుంది. అలాగే మణిపూర్లో జరిగింది, మహారాష్ట్ర 2023, మిజోరాం 2024, కర్ణాటక 2024, ఇప్పుడు వాయనాడ్ 2024. దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి? ఒకటి గ్రావిటీ ఫోర్సెస్. సాధారణంగా ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇలా వదిలేశాను అనుకోండి కిందకు పడుతుంది గ్రావిటీ కారణంగా కదా. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ కూడా ఇట్లా ఉన్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి రాళ్ళు కింద ఉన్నటువంటి గ్రావిటీ కారణంగా ఇక్కడ ఎక్కడన్నా సపోర్ట్ పోతే కిందకి వెళ్తాయి. అది మట్టి అవ్వచ్చు, రాళ్ళు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు న్యాచురల్ ట్రిగ్గర్స్ అంటే అర్త్క్వేక్స్ కానీ, భూకంపాలు వచ్చినప్పుడు భూమి కదులుతుంది, లేదా వర్షాలు కానీ, విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు మట్టి కరిగి కిందకి వెళ్తుంది. అలాగే ఇంకా ఇతర ఎరోజన్స్ కానీ, లేదా ఆంథ్రోపోజెనిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కొన్నిసార్లు మనిషి ప్రేరేపిత చర్యల వల్ల మైనింగ్ ఎక్కువ చేసేస్తున్నాము, వాటర్ని తీసేస్తున్నాము, అనవసరంగా చెట్లు నరికేస్తున్నాము. సో ఇలాంటి వాటి వల్ల కూడా జరుగుతుంది. అలాగే జియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే కింద ఉన్నటువంటి రాళ్ళు, ఆ కింద ఉన్నటువంటి నేల, ఈ కారణాల వల్ల. కొన్నిసార్లు డిఫెంట్ క్వారీస్ అంటే మనము క్వారీస్లో తవ్వేసి వదిలేస్తాం. దాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వదిలేసినప్పటికీ కూడా ఈ క్వారీస్ కారణంగా మనకి కొన్నిసార్లు ఆ కింద కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతుంటాయి. సో క్వారీస్ని అందుకే తవ్విన తర్వాత మళ్ళీ మట్టి వేసి కప్పెట్టాలని అనుకుంటారు, కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి అలా వదిలేస్తారు. సో ఇవి కూడా ల్యాండ్ స్లైడ్స్కి కారణం. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్లో అంటే పశ్చిమ కనుమల్లో వచ్చేటటువంటి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్కి అత్యధికంగా వర్షం పడడము, హిల్స్ ఓవర్ బర్డెన్ అయిపోవడం అంటే కొండలపైన ఈ ప్రాంతాల్లో ఎక్కువ నివసించడాలు, ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు. సో ఇది మైనింగ్, క్వారీయింగ్ చేయడము, అలాగే మనిషి ప్రేరేపిత చర్యలు అంటే అక్కడ వ్యవసాయం కోసం చెట్లు నరికేస్తున్నాం, అగ్రికల్చర్ యాక్టివిటీస్, అలాగే విండ్ మిల్ ప్రాజెక్ట్స్ కోసం చెట్లు నరికేస్తున్నాం. అలాగే ఫారెస్ట్ ఫ్రాగ్మెంటేషన్, జనరల్గా దట్టమైన అడవి ఉందనుకోండి, కొండ చర్యలు విరిగిపడ్డ అడవి కాస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ దట్టమైన అడవుల్లో మధ్యలో కొట్టేసి అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో
ఈ కొండ చర్యలు విరిగిపడడానికి కారణాలుగా చెప్తున్నారు. దీని మీద మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ వచ్చి అసలు మాధవ్ గాడ్గిల్ కమిటీ వెస్టర్న్ ఘాట్స్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయకూడదని చెప్పారు. ఇది నచ్చలేదు కేరళ వాళ్ళకి. మళ్ళీ కస్తూరి రంజన్ కమిటీ వేశారు దీని మీద. ఆయన ఏదో కొంచెం చేయండి అని అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అడవుల నరికివేత మనిషి పూర్తి స్థాయిలో అంతం అవ్వడానికి అవుతుంది కూడా. అలాగే హిమాలయాస్లో కనుక మనం చూసుకుంటే అత్యధికంగా హిమాలయాస్లో ఎక్కువగా ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అంటే ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీస్లో భాగంగా మనకి ట్రీమర్స్ వస్తాయి, భూకంపాలు. అలాగే ఎరోడబుల్ సెడిమెంటరీ రాక్స్ అంటే ఈజీగా సెడిమెంటరీ రాక్స్ అక్కడ ఎరోడ్ అయిపోతాయి. అలాగే యంగ్ రివర్స్ ఉన్నాయి, అవి వేగంగా ప్రయాణించడం వల్ల కూడా మనకి ఈ రకమైన ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, గంగా యమున. అలాగే ఎక్కువగా డౌన్ పోర్ అండ్ స్నోఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచు ఈ యొక్క గ్లేషియర్స్ మూమెంట్ ఉంటుంది, దానివల్ల కొండ చర్యలు వస్తాయి. మన బాహుబలి సినిమాలో గ్లేషియర్ వస్తే ఈయన వెళ్తాడు చూడండి, సినిమా కాబట్టి వెళ్ళాడు, మనం అనుకోండి గ్లేషియర్ కింద ఉంటాం. అలాగే ఆంథ్రోపోజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే అడవులు నరికివేత కానీ, జూమ్ కల్టివేషన్, అట్లాగే రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం చాలా అడవులు ఇవన్నీ నరికేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం రీజన్స్గా చెప్పచ్చు వెన్ కమ్స్ టు హిమాలయాస్. సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. అఫ్కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ నేమ్స్ చెప్తాను. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇస్రో వాళ్ళు చేశారు. నేషనల్ గైడ్లైన్స్ ఆన్ ల్యాండ్ స్లైడ్స్ ఇది ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ స్కీమ్, ల్యాండ్ స్లైడ్స్ మిటిగేషన్ స్కీమ్, నేషనల్ ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని ఒకటి ఇచ్చారు. దీని ద్వారా మ్యాపింగ్ అవన్నీ చేద్దామని అనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన చట్టంలో భాగంగా కూడా ఇప్పుడు కేరళలో అది అప్లై చేద్దామని అనుకుంటుంది ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. దీనికి సంబంధించి మాధవ్ గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంజన్ కమిటీ ఇది ఆల్రెడీ ఇచ్చారు. ఇది దేని గురించి ఆబ్వియస్గా మీకు ఆన్సర్ తెలుసు, కమెంట్ సెక్షన్లో పెట్టండి. హిమాలయ ప్రాంతం మరియు పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణాలు తెలపండి 200 పదాల్లో విత్ డయాగ్రామ్. ఇలాంటి క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ వేయాలి. సో ఇది ల్యాండ్ స్లైడ్స్ గురించి ద కరెంట్ అఫైర్స్.